ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసం వచ్చేసింది. సెప్టెంబర్ మాసంలో అనేక పండగల సమాహారం కూడా ఉంది. ముందుగా అత్యంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యకార్య ఆచరణకి భగవంతుడు మనకు కల్పించినటువంటి ఒక సదవకాశం. నేను ఆస్తికుణ్ణి, నాస్తికుణ్ణి, పాస్తికుణ్ణి, నేను న్యూడో కమ్యూనిస్టుని, నేను న్యూడో సూడో నాస్తికుణ్ణి అనేటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ భగవంతుడినటువంటి కార్యాచరణ కనుక చేస్తే శుభయోగం కలుగుతుంది. అంటే నేను మాస ఫలితాలు చెప్పే ముందు ఒక మంచి మాట చెప్తూ ఉంటాను. చాలామంది దాన్ని డ్రాగ్ చేసి అలానే 6 నిమిషాల 12 సెకండ్ల నుంచి ప్రారంభమవుతుందని పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. అంటే చాలా నిశ్చితంగా నన్ను పరిశీలిస్తానని అర్థం. చాలా థ్యాంక్స్ వాళ్ళకి, సంతోషం. అంటే ముందు మాట ఎందుకు చెప్తానంటే ప్రతి విషయంలో కూడా తొందరపాత్రం లేకుండా మనం జరిగేటువంటి భౌతిక విషయాలు తెలుసుకుంటే మనం 10 మందికి పనికొస్తే మన జీవితం, మన జాతకం బాగుంటుంది. సరే, ప్రస్తుతాంశంలో మరి అత్యంత పుణ్య పవిత్రమైన కార్యక్రమం ఏమిటి స్వామి అంటే, తొలి పండుగ భాద్రపద మాసంలో వచ్చేది మనకి గణపతి ఉత్సవం. ఆ యొక్క స్వామివారి యొక్క గణపతి పూజ చేసుకునే అవకాశం, ఆ లంబోదరుని పూజించిన తర్వాత అనంత పద్మనాభ స్వామిని పూజించడం, అలాగే మనకి ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామి పూజ, అలాగే ఏకాదశులు, అలాగే మనకి మాస శివరాత్రి పూజలు కూడా చాలా ఉంటాయి. అలాగే అంతకంటే విశేషమైనది ఈ మాసంలో ఒకటి ఉంటుంది. పవిత్రమైనటువంటి అత్యంత ఉత్కృష్టమైనది పితృపక్షాలు. అంటే మనకి 7వ తేదీ పౌర్ణమి వెళ్ళిపోతుంది కదా, సెప్టెంబర్ 7 పౌర్ణమి నుంచి మనకి మనాడు 8వ తేదీ నుంచి పితృపక్షాలు ప్రారంభం. ఇటువంటి పితృపక్షాల సమయంలో పితృదేవతలకి మనం ఇచ్చేటువంటి తర్పణము, దీపము, పిండ ప్రదానము, శాకదానము, ద్రవ్య దానము ఇచ్చిన వారికి ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోగలిగే అదృష్ట యోగం. కాబట్టి మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పి, అంటే గతించిన వారి పేర్లు చెప్పి తిలతర్పణం వదిలిపెట్టి వారి పేరు మీద కాస్త పిండ ప్రదానం పెట్టి ఒక ముద్ద కాకి అన్నం పెడితే అత్యంత పుణ్యప్రదం. పితృదేవతలు స్వర్గలోకానికి చేరుకునే అవకాశం, మోక్షప్రాప్తి పొందుకునే అవకాశం. మనం తింటున్నామే, తిత్తివలుగా తింటున్నామే, వారిచ్చిన జన్మతోనే, వారిచ్చిన చర్మము, దంతములు, ముఖము, వర్చస్సు, బలము, ఇవన్నీ కూడా వారిచ్చిన భిక్ష. నీ తల్లిదండ్రులు పెట్టిన భిక్ష, దాని కనీసము నువ్వు కృతజ్ఞత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కృతజ్ఞత తెలుసుకోవడానికి కాస్త పిండ ప్రదానం, కాకి కింద అన్నం, నల్ల నువ్వులు తిలతర్పణం చేయడం, అది కూడా సాధ్యం కాదా? 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 15 రోజుల్లో ఒక్కరోజు వారి కోసం కేటాయించలేవా? ఆలోచించండి. అందుకే భగవంతుడు 15 రోజులు పితృపక్షంగా ఇచ్చాడు. పితృపక్షము, భాద్రపద బహుళ పక్షాన్ని పితృపక్షం అంటారు. సాక్షాత్తుగా తల్లిదండ్రులు జీవించినప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడ్డారో, సుఖాన్ని సంతోషం తెలియదు. కానీ మనకి పితృపక్షంలో నా పిల్లలు, నా మనవాళ్ళు, నా మనవరాలు నా కోసం ఏమైనా దీపం పెడుతున్నారా, కాస్త అన్నం పెడుతున్నారా, పిండం పెడుతున్నారని చెప్పేసి ఎదురు చూస్తూ వచ్చి సింహద్వారం దగ్గర కూర్చుంటారట. అటువంటి వాళ్ళకి మనం తిలతర్పణం ఇచ్చి కాస్త దీపం పెట్టి పిండ ప్రదానం చేసి కాకి పెడితే వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతారు. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి పితృపక్షంలో అటువంటి శుభకార్యాన్ని చేయండి. అలాగే అంటే మనకి శుక్లపక్షంలో గణపతిని ఆరాధించడం, అనంత పద్మనాభ స్వామిని మనం స్వామివారిని పూజించడం, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం, ఇలాంటివన్నీ కూడా చేసి ఆనందమయ జీవనాన్ని పొందుకోవాలి. కాబట్టి నేను ముందు మాటగా చెప్పిన విషయాన్ని విని తొందరపడతనం లేకుండా మీరు ఆచరించగలిగే విషయాలు చెప్తాను. రెండవది, ఈర్ష్య అసూయలతో ఏదో జరగబోతున్నటువంటి భావనతో ప్రతి క్షణం మనం బాధపడేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఎల్లుండి మా అమ్మ కొడుతున్నట్టుగా ఉంది. జరగబోయేటువంటి నష్టాన్ని, కష్టాన్ని ఊహించుకొని బాధపడే ప్రయత్నం చేయకండి. అటువంటి వాళ్ళందరూ కూడా హనుమాన్ చాలీస పాలన చేసుకుంటే జరగబోయేటువంటి నెగిటివ్ కూడా పాజిటివ్గా మారడానికి అనేక మంది సహాయ సహకారాలు అందిస్తారు మనకి. అటువంటి సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి జరగబోయే దాని గురించి, అది మంచి కానీ చెడు కానీ, దాన్ని అత్యుత్సాహంగా తీసుకోకూడదు. అలాగే ఆత్మన్యూనతా భావంతో కూడా ఉండకూడదు. ఇటువంటివి తెలుసుకొని మన జీవన గమనాన్ని డెవలప్ చేసుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ, అలాగే జన్మజాతక వివరాలని మనం పరిశీలన చేసుకుంటూ, గోచార ఫలితాలని అనుసరిస్తూ మన యొక్క జీవన జాతక ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. నా మాట విన్నందుకు, ఇటువంటి మాటలు విని 10 మందికి చేరవేస్తున్నందుకు కృతజ్ఞతగా ఉంటూ, తప్పకుండా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని, తొందరలో మనకి మిగిలినటువంటి 4 లక్షల చిల్లర సబ్స్క్రైబర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అలాంటి సహకారాన్ని అందిస్తారని కోరుకుంటూ, ఇక మనం
సెప్టెంబర్ 2025 మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి 2025 సెప్టెంబర్ మాసంలో 4 వారాలు ఎలా ఉండబోతున్నాయి? ఒక మంచి కార్యం అనుకుంటున్నాను, అవుతుందా? వివాహ సంబంధ చర్చల్లో సఫలత ఉంటుందా? నేను విదేశాలు వెళ్ళాలనుకుంటున్నాను స్వామి, వెళ్ళగలనా? అనే వ్యక్తులకి ప్రశ్నల సమాధానం ఇదే. 1వ వారంలో యావరేజ్ ఫలితాలు, 3వ వారంలో కూడా యావరేజ్ ఫలితాలు, 2వ వారం అద్భుతమైనటువంటి యోగము. అంటే మీరు ఏ పని చేయాలనుకున్నా 2వ వారాన్ని బాగా ఉపయోగించుకోండి. మంచి వ్యవస్థ, ఆనంద యోగం, మంచి స్ఫురణ, బుద్ధి, గొప్ప వ్యక్తులతో పరిచయము, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, మంచి నిర్ణయాలు తీసుకోవడము లాంటివన్నీ కూడా అనేకం ఉన్నాయి. మరి 4వ వారంలో మొదటి 3 రోజులు ఏమాత్రం బాలేదు, అది గుర్తుపెట్టుకోండి. 4వ వారంలో మొదటి 3 రోజులు తీవ్రమైనటువంటి ప్రమాదంలో పడతారు. ఆడపిల్లలు జాగ్రత్త, మరకలతో జాగ్రత్త. ఏమాత్రం వాయు వరుసలేనటువంటి వ్యక్తులు వాళ్ళు, స్వధర్మానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండండి. సనాతన ధర్మం కంటే మించిన ధర్మం లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అనవసర వ్యక్తులతో పరిహాసపు మాటలు, సరసాలు, సల్లాపాలు, జుగుప్సైన ఫోటోలు మీ జీవితాన్ని, గందరగోళాన్ని, ఎంత గొప్ప వాళ్ళైనా సరే, ఎంత పోలీసు వాళ్ళు కానీ, ఎంత న్యాయమూర్తులు కానీ, న్యాయమూర్తుల పిల్లలు కానీ, డీజీపీల పిల్లలు కానీ, ఎవరైనా సరే ఆ 3 రోజులు మీరు చేసినటువంటి ప్రమాదాన్ని మిగతా రోజు చేయొచ్చు అడగండి. అప్పుడు మిగతా రోజుల్లో చేయబుద్ధి అవ్వదు, ఎవరిదో ఒక పర్యవేక్షణ ఉంటుంది. ఆ 3 రోజుల్లో మీకు ఫ్రీ లాన్స్ దొరుకుతుంది, ఫ్రీ టైం. ఎవరు మిమ్మల్ని చూడకపోవచ్చు, మీ మీద దృష్టి లేకపోవచ్చు. కాబట్టి అక్కడ మీరు ప్రమాదంలో పడి జీవితాన్ని అధఃపాతాళానికి తొక్కేసుకుంటారు. జాగ్రత్త. స్వయంకృత అపరాధాలు, డబ్బు విషయంలో నష్టము, షేర్ మార్కెట్లో నష్టము, లాటరీల వల్ల మోసము, 100 కోట్లు 10 కోట్లు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. నా మాట వినండి, జాగ్రత్తగా ఉండండి, దుష్టులకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మరి ఆఖరి 4 రోజులు అదృష్ట యోగం, ధన, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్య, సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. మితిమీరినటువంటి విజయం. అసలు మీరు ఏదనుకుంటే అది అవుతుంది, మీరు ఏదనుకున్నా సరే అది పూర్తి అవుతుంది. ధర్మమైందే, అధర్మమైంది ఎప్పటికీ పూర్తి కాదు. ఒకవేళ పూర్తయినా నిలబడదు అది. కానీ ధర్మబద్ధమైనది ఏదైనా సరే అనుకున్నది నెరవేరుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే 2వ వారంలోనే మీకు చాలా మంచి శుభ ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి వృత్తి ఉద్యోగాదుల్లో కానీ, విద్యా సంబంధ విషయాల్లో 2వ వారాన్ని బాగా వాడుకుంటే మంచిది. అంటే ఏదైనా ఎలక్టెడ్ కార్యాలు ఉంటాయి, అంటే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు రాస్తాం కదా, అవి 2వ వారంలో రాయండి. అది ఎలక్టెడ్ ఆస్ట్రాలజీ, ఆ సమయం రాస్తే మీకు మంచిదిగా. ఎలాగో రాయాలి, 2వ వారం రాయండి. శుభయోగమే కదా, ధనయోగం ఉంటుంది, మంచి లాభం ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడానికి 2వ వారం ఉపయోగించుకోండి. సినిమా వ్యాపార ప్రారంభానికి, సినిమా విడుదల చేయడానికి కూడా 2వ వారం ఉపయోగించుకోండి. 1-3 వారాల్లో సామాన్య ఫలితాలు, అధికమైనటువంటి శ్రమ, ఏకాగ్రత ఉంటేనే ప్రయోజనాలు బలంగా ఉంటాయి. ఏదేమైనా వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభాలు ఉన్నాయి. 2వ వారంలో లాటరీ లెవెల్లో జూదం వల్ల ధన ప్రాప్తి ఉంది. మిగతా వారాల్లో లాటరీ లెవెల్లో జూదం వల్ల కూడా అంతగా ప్రయోజనం లేదన్న విషయాన్ని గుర్తించండి. మళ్ళీ ఆఖరి 4 రోజులు, సెప్టెంబర్ ఆఖరి 4 రోజుల్లో కూడా మీకు ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగం, సోదరుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలలో అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నంలో అనుకూలత, చెప్పుడు మాటలు వినకుండా మీ స్వయం కృషిని నమ్ముకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం చేయకపోవడం అనేటువంటి సుగుణం ఎక్కువగా ఉంటుంది. మీకు పూచికత్తుగా సంతకాలు చేయరు. బాబా, అన్న, నేను వచ్చి చిట్టు ఎత్తుకున్నా 50 లక్షలే, నేను వెంట తీర్చేస్తాను, సంతకం పెట్టు అని చెప్పి అలాంటి వాళ్ళకు కూడా వద్దురా బాబు, నేను సంతకం పెట్టలేను, నాకు ఆల్రెడీ కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి అని మీకు మృదువుగా తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. చేయబుద్దవ్వదు. కాబట్టి అటువంటి వాటికి దూరంగానే ఉంటారు. నమ్మిన వారు మోసం చేసే విషయాన్ని కనిపెట్టగలిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ 3వ వారంలో, 4వ వారంలో మొదటి 3 రోజులు అటువంటి వ్యక్తి కూడా నమ్ముతారు. జాగ్రత్త. అందుకే జాతకం అంటే అదే. జాగ్రత్తలు పాటించడానికి విలువైనటువంటి సమాచారాన్ని అందించేదే జ్యోతిష్య శాస్త్రం. నీకేదో పుక్కిటి పురాణం కాదు ఇది. బాబు, ఈ సమయంలో జాగ్రత్తగా ఉండు. ఆ టైంలో మనకు జాగ్రత్తగా ఉంటూ బండి వేగాన్ని తగ్గించుకుంటూ మద్యపాన సేవ చేయడం నష్టం లేదుగా. ఆలోచించండి. దీనికి ఎవడో దీని గురించి ఏదో వక్ర వ్యాఖ్యానం చేసి జ్యోతిష్యమే తప్పనటువంటి వ్యక్తులు ఉంటారు. సైంటిస్టుల పేరు చెప్తుంటారు. ఏ సైంటిస్ట్ కూడా దీనిని జ్యోతిష్యాన్ని శాస్త్రంగా చెప్పలేదు. జ్యోతిష్య శాస్త్రం చెప్పాడు, నువ్వు సైన్స్నే ఒక శాస్త్రంగా మేం భావించావు అంతే. వేదములో నుంచి ఒక భాగం, ఒక 2 పేజీలు లాంటిది నువ్వు అనుకునే సైన్స్. నువ్వు అంతరిక్షయానం వెళ్ళు, నువ్వు విమానాలు తయారు చేయి, నువ్వు ఏదన్నా చెయ్యి, వేదములో నుంచి ఒక భాగం అంతే అది. తప్ప దాన్ని పట్టుకొని నిన్ను నమ్మాలి, నువ్వు గొప్ప ఎందుకు నాకు అర్థం కాలి. అది నా శాస్త్రమే కదా. నువ్వు అనుకున్నటువంటి సైన్స్, జియాలజీ, ఇంకేదన్నా ఎంబీబీఎస్లు ఏవైనా సరే నా వేదంలోంచి ఒక భాగమే, అది నా శాస్త్రమే. కాబట్టి నేను దాన్ని ఎందుకు వద్దంటా నేను. కాబట్టి నన్ను శాస్త్రం కాదని చెప్పడానికి నీ అర్హత లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, ఏదేమైనా సరే జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఏది ఆఖరి సెప్టెంబర్లో
4వ వారంలో మొదటి 3 రోజులు జాగ్రత్తగా ఉండండి. సరేదేమైనా వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. సినిమా ప్రపంచంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలతలు, కళాకారుల క్రీడల అభివృద్ధి ఉంటుంది. నటీనటులకి, దర్శక నిర్మాతలకి, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు, ఆర్థిక లాభాలు, గృహయోగము, ధనలాభము, అలాగే వ్యక్తుల వల్ల అనుకూలత, శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేయబడడం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, విద్యార్థులకి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటికి ఉద్యోగ లాభాలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కార్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, 2వ వారాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. 1, 3 వారాల్లో కూడా అవకాశాలు ఉన్నాయి. కాస్త భగవంతుని యొక్క కృపా కటాక్షాలు పొందుకోవడానికి కాస్త మీరు భగవద్ ధ్యానం చేయండి, భగవద్గీత చదవండి, అనుకూలంగా ఉంటుంది. చెప్పుడు మాట ఎక్కువగా వినకండి, పెద్దల మాట మాత్రం వినండి. ఆస్తి పంపకాలు పెద్దవాళ్ళు చేస్తారు, మీకు కంగారు అక్కర్లేదు. వివాహాది నిశ్చయితాంబులాలు అనుకూలత ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు ఉన్నాయి. అలాగే రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్ కిరాణా అభివృద్ధి ఉంటుంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మంచి సౌకర్యవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. 1, 3 వారాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ, 4వ వారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, పెద్దవాళ్ళ మాటలు వింటూ, 2వ వారంలో అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకుంటూ, ఈ మాసం మొత్తం కూడా మీరు ధన, కనక, వస్తువాహన, ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.